హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రుద్ర కోపంతో, వీరేంద్ర నీకు ఏ అన్యాయం చేశాను? ఎందుకు నా మీద పగపట్టావు? నిజం చెప్పు. నీకు తెలియదా రుద్ర? అన్ని విషయాలు గుర్తు తెచ్చుకోకసారి నీకే అన్నీ అర్థమవుతాయి. నేను ప్రాణానికి ప్రాణంగా పార్వతిని ప్రేమించాను, కానీ నువ్వు దానిని వలలో వేసుకొని ప్రేమించావు. నీకు విషయం తెలుసా? ఆ పార్వతి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను, కానీ నా మాట వినకుండా నేను రుద్రని ప్రేమిస్తున్నాను. ఎందుకంటే రుద్ర పెద్ద ఛాంపియన్షిప్ కాబట్టి. రుద్ర కెరీర్లో పైకి వస్తాడు, మరి నువ్వెలా పైకొస్తావు? నిన్ను ప్రేమించాలంటే నువ్వు కూడా పెద్ద బాక్సింగ్ ఛాంపియన్షిప్ కా. ఆ తర్వాత ఆటోమేటిక్గా నీ కెరీర్ కూడా బాగుంటుంది. ఆ తర్వాత ఆలోచిస్తాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనా లేకపోతే రుద్రని పెళ్లి చేసుకోవాలనా అని. ఇక వీరేంద్ర బాధపడుతూ, ఏంటి పార్వతి అలా మాట్లాడుతున్నావు? 5 సంవత్సరాల నుంచి ప్రాణంగా ప్రేమిస్తున్నాను, ఆ విషయం కూడా నీకు తెలుసు. మరి నాతో అటు ఇటు ఎందుకు తిరిగా? ఏంటి వీరు సిల్లీగా మాట్లాడుతున్నావు? తిరిగినంత మాత్రాన నేను నిన్ను ప్రేమిస్తున్నానా? నన్ను పెళ్లి చేసుకోవాలంటే వాడి లైఫ్ బాగుండాలి. వాడిలో దమ్ము, ధైర్యం, ఆస్తి అన్నీ ఉండాలి. అప్పుడే కదా అతన్ని పెళ్లి చేసుకునేది. అలాంటి క్వాలిటీస్ రుద్రకి ఉన్నాయి కాబట్టి రుద్రని ప్రేమిస్తున్నాను. మరి నన్ను పొందాలంటే నువ్వు కూడా చాలా కష్టపడు. నువ్వు నీ కెరీర్ గురించి ఆలోచించి పైకి రా, అప్పుడే నేను నీ దగ్గరికి వస్తాను అని అనేసరికి ఇక వీరేంద్ర కోపంతో, రే రుద్ర, నీ వల్లే కదా నా పార్వతి నాకు దూరమైంది. నిన్ను వదిలిపెట్టనురా. నీ బలుపు దగ్గాలంటే రుద్ర ఛాంపియన్షిప్ ఎలా అవుతాడో నేను కూడా చూస్తాను. నా తమ్ముడు కూడా ఛాంపియన్షిప్ కావాలని ఆరాటపడుతున్నాడు. ఎలాగైనా సరే నా తమ్ముణ్ణి గెలిపించాలి, అప్పుడే కదా నా పార్వతి నాకు సొంతమయ్యేది అనుకుంటూ వీరేంద్ర ఇక సూర్య దగ్గరికి వచ్చి, సూర్య, నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా విను. నువ్వు రుద్రతో పోటీ పడుతున్నావు, కాస్త జాగ్రత్త. వాడి వీక్నెస్ పాయింట్ పట్టుకొని ఒక ఆటాడు. వాడు తప్పకుండా ఓడిపోతాడు సూర్య. ఎందుకన్నయ్యా? అయినా నీకేమైంది? రుద్ర మీద నాకు ఎన్నటి నుంచో కోపం ఉంది కదా. వాడితో ఆడి ఎలాగైనా గెలవాలని నా ఆరాటం కదా. అదే సూర్య నాకు కూడా కావాల్సింది. ఈసారి నువ్వు ఎలాగైనా సరే ఛాంపియన్షిప్ కావాలి. అదే ఎందుకన్నయ్యా? చెప్పన్నయ్యా, ఏదో కారణం వల్లే ఇలా మాట్లాడుతున్నావు. ఇక రుద్ర మనసులో, ఏం చెప్పమంటారా? నేను ప్రేమించిన అమ్మాయేమో ఆ రుద్రని ప్రేమిస్తుంది. అది నిన్ను తట్టుకోలేకపోతున్నాను, అందుకు వాడు ఓడిపోయాడనుకో, ఇక పార్వతి నా సొంతమవుతుంది. ఏమైంది అన్నయ్య? చెప్పన్నయ్య. అంటే అది తమ్ముడు, నీ ఆరాటం ప్రతిసారి చూస్తున్నాను. నువ్వు పడే ఆరాటం నాకు బాధ అనిపిస్తుంది. అందుకే ఈసారైనా సరే నువ్వు ఛాంపియన్షిప్ కావాలి, అది నేను కోరుకుంటున్నాను. అన్నయ్య, నువ్వు చెప్పినట్టుగా రుద్రను ఎలా ఓడించాలనో అర్థం కావట్లేదు. నేను చెప్పింది జాగ్రత్తగా విని సూర్య. నేను ఒక జ్యూస్లో ఒక కెమికల్ కలుపుతాను. నువ్వు తాగిన వెంటనే కాన్షియస్లోకి వెళ్ళి ఇక రుద్రతో ఫైటింగ్ చేస్తావు. ఆ తర్వాత నీకు తెలియకుండానే రుద్రను రక్తం వచ్చేలా కొడతావు. ఇక బాక్సింగ్లో గెలిచేది కూడా నా తమ్ముడే కదా. ఇక సూర్య సంతోషంతో, అన్నయ్య, నా కోసం ఇంత కష్టపడుతున్నావా? చాలా థ్యాంక్స్ అన్నయ్య, నీ రుణాన్ని ఎన్నటికీ మర్చిపోను. ఇక వీరేంద్ర మనసులో నవ్వుతూ, రే, నీ గురించి నేనెందుకు ఆలోచిస్తానురా? నా గురించి, నా లైఫ్ గురించి ఆలోచిస్తున్నాను. నా పారు కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని వీరేంద్ర అనుకున్నవన్నీ ఇక రుద్రకి చెప్పగానే రుద్ర విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి వీరు, నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వెందుకు ప్రేమించావు? రే రుద్రగా, నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు ప్రేమించావురా. ఆ పార్వతి కూడా నీకు అసలు నిజాలు చెప్పలేదు, ఎందుకంటే ఆ పార్వతి కూడా ఒక కిలాడి కాబట్టి. ఇక రుద్ర కోపంతో, మరి పార్వతి మంచిది కాదని తెలిసి కూడా ఎందుకు ప్రేమిస్తున్నావు? ఎందుకంటే నా పార్వతి ఈగో నచ్చింది కాబట్టి. తనని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోవద్దనుకున్నాను, కానీ నీ వల్ల నా పార్వతి దూరమైంది. అందుకే నీ మీద పగపట్టాను. మీ ఇంట్లోకి అడుగు పెడితేనే కదా నిన్ను సర్వనాశనం చేయొచ్చు. అందుకే నీ చెల్లెని పెళ్లి చేసుకున్నాను. ఆ, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. నీ చెల్లెకి యాక్సిడెంట్ చేసిందే నేను, పిల్లలు పుట్టకుండా చేసింది కూడా నేనే. ఒకవేళ ప్రీతికి పిల్లలు పుడితే తను చాలా సంతోషంగా ఉంటుంది కదా, అది నేను చూడలేను, అందుకే అలా చేశాను. ప్రతిరోజు మీ కుటుంబం ఏడుస్తూ ఉండాలి, అదే కదా నేను కోరుకునేది. ఇది విని రుద్ర కోపంతో, వీరేంద్ర, నీ మనసులో ఇంత పగను పెట్టుకున్నావా? నా చెల్లె నీకు ఏ అన్యాయం చేసింది? ప్రతిరోజు నిన్ను పువ్వులు పెట్టి చూసుకుంటుంది. నీకు ఏ చిన్న గాయమైనా సరే నా చెల్లె ఏడుస్తుంది. అలాంటిది మా గురించి పట్టించుకోకపోయినా మా చెల్లె గురించి అయినా పట్టించుకోవచ్చు కదా. నేనెందుకు పట్టించుకుంటాను రుద్ర? నా మనసులో కేవలం పార్వతి మాత్రమే ఉంది. అలాంటిది నీ చెల్లెకు స్థానం ఇస్తానని ఎలా అనుకున్నావు? ప్రీతి ఏడిస్తేనే కదా ప్రతిసారి నేను ఆనందపడేది.
అని అనేసరికి రుద్ర ఆవేశంతో ఇక వీరేంద్ర చెంప పగలగొట్టగానే ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక రుద్ర టెన్షన్ పడుతూ, వీరేంద్ర లే, మళ్ళీ నువ్వేదో ప్లాన్ చేస్తున్నావని అర్థమైంది. చంపాలన్న కోపం ఉంది, కానీ నా చెల్లె విధవరాలవుతుందేమోనని భయంతో నిన్ను ఏం చేయలేకపోతున్నాను అని అనేసరికి వీరేంద్ర లేవకపోవడంతో ఇక రుద్ర వీరేంద్రని చూసి, నేను కొట్టిన దెబ్బకు వీరేంద్ర చనిపోవడం ఏంటి? వీరేంద్ర లే వీరేంద్ర అనుకుంటూ రుద్ర గట్టిగా అరుస్తుంటే ఇంతలో సాధువు వచ్చి, నువ్వేం టెన్షన్ పడకు బాబు, తన పాపం పండింది కాబట్టే తను పైకి పోయాడు. మీ చెల్లె జీవితంలోకి మరొక వ్యక్తి వస్తాడు. అతడు మీ చెల్లెను పువ్వులో పెట్టుకొని చూసుకుంటాడు. నా మాట విను, నువ్వేం బాధపడకు. నీ చెల్లె జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది. తగిన సమయం ఆసన్నమైంది. మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయి. ఇక దుష్టశక్తులు కూడా పోయాయి అని సాధువు అనేసరికి ఇక రుద్ర ఏడుస్తూ వీరేంద్రని పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాక కుటుంబంలోని వాళ్ళందరూ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏమైంది రుద్ర, అయినా వీరేంద్రను ఇలా పట్టుకొనొచ్చావు? అసలేం జరిగింది? ఏం చెప్పమంటావు పెదనాన్న? వీరేంద్ర చనిపోయాడు. ఏమంటున్నావు రుద్ర? నా అల్లుడు చనిపోవడం ఏంటి? ఎందుకంటే వీరు ఒక హంతకుడు కాబట్టి, ఎన్నో పాపాలు చేశాడు కాబట్టి. అందుకే పెదనాన్న, నా చేతులతో నేనే కొట్టాను. చివరికి వీరు మనల్ని వీడి పైకి పోయాడు అని అనేసరికి ఇక ప్రీతి కోపంతో, ఎందుకన్నయ్యా, ఎందుకింత పని చేశావు? నువ్వు పిచ్చోడు అయిందే కాకుండా నా భర్తను కూడా పిచ్చోడిని చేసి చివరికి పైకి పంపించావు కదా. ఇప్పుడు నీకు నిమ్మలేమే కదా. ఇవ్వండి లే అండి, మీరేమో ఇంట్లో వాళ్ళందరి గురించి ఆలోచించేవారు, కానీ నీ చావు కోరుకోవాలని మా అన్నయ్య అనుకున్నాడు. మా అన్నయ్య పగ తీర్చుకున్నాడండి. ఇవ్వండి, ఒక్కసారైనా కళ్ళు తెరవండి. మీరు లేని జీవితం నాకు లేదండి. మీతో పాటు నేను కూడా వస్తాను అనుకుంటూ ప్రీతి చావబోతుండగా ఇంతలో రుద్ర అడ్డుగా వచ్చి, ప్రీతి ఒక్క నిమిషం ఆగు, నా మాట విను. వీరేంద్ర ఎంత నీచుడో నీకు తెలీదు ప్రీతి. ఇక ప్రీతి ఆవేశంతో, అన్నయ్య మాటలు మర్యాదగా రానివ్వు. ఇంకోసారి మా ఆయన గురించి ఏదైనా తప్పుగా మాట్లాడవనుకో, ఈ చేత్తో నీ చెంప పలగొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. నన్ను విధవరాల్ని చేయాలని ఇలా చేసావు కదన్నయ్య, ఇప్పుడు నీకు సంతోషమే కదా అనుకుంటూ ఏడుస్తుంటే ఇంతలో శకుంతల చూసి, వీరు ఏం జరిగింది? లే వీరు, ఎవరు? నా వీరుని ఎవరు చంపారు? దీనికంతటికి కారణం ఎవరు అని అనేసరికి ఇక రుద్ర ఏడుస్తూ, దీనంతటికి మూల కారణం నేనే పెద్దమ్మా. నా కొడుకును పొట్టున పెట్టుకున్నావు, ఇప్పుడు నా అల్లుణ్ణి కూడా పొట్టున పెట్టుకున్నావు కదరా. నువ్వెప్పుడు బాగుపడవురా, సర్వనాశనం అవుతావు. ఏమన్యాయం చేశావు, మాతోనే పెట్టుకుంటున్నావు. ఈ ఇంటికి వీరు ఒక అల్లుడిలా కాకుండా కొడుకులా ఉండేవాడు. అందరి బరువు బాధ్యతలు తీసుకునేవాడు. ఎవరికి ఏ హాని జరగనివ్వడు. అందరితో సంతోషంగా ఉండేవాడు. అలాంటి నా అల్లుణ్ణి పొట్టున పెట్టుకున్నావు కదా రుద్ర అనుకుంటూ శకుంతల కోపంతో ఇక రుద్ర చెంప పగులగొట్టి, నువ్వు కూడా ఈ ఇంట్లో ఉండకూడదురా రుద్ర, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనుకుంటూ శకుంతల ఇక గట్టిగా ఏడుస్తుంటే ఇదంతా విజయేంద్ర చూసి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు. ఇదిలా ఉండగా ఇక వీరేంద్ర చనిపోయిన విషయం పార్వతికి తెలిసి, అన్నయ్య పీడ విరగడైందన్నయ్య. ఎన్ని రోజులు ఆ వీరేంద్రగాడేమో నన్ను ప్రేమిస్తూ వచ్చాడు. ప్రతిరోజు టార్చర్ చేస్తూ ఫోన్ చేసేవాడు. ఇప్పుడు వాడు ఏకంగా పైకి పోయాడు. అంటే వాడికి కావాలనట నన్ను పెళ్లి చేసుకుంటానని పదే పదే అడుగుతున్నాడన్నయ్య. ఇప్పుడు ఒక మాట చెప్పానన్నయ్య, రుద్రలాగా పెద్ద బాక్సింగ్ ఛాంపియన్షిప్ కా, ఆ తర్వాత నీ కెరీర్ బాగుంటే నేను నీ దగ్గరికి వస్తానని చెప్పాను. నేను చెప్పిన మాటలు వినడు, కానీ నన్ను పెళ్లి చేసుకుంటాడంట. నాకు ఏది కావాలంటే అది కొనిచ్చే దమ్ము, ధైర్యం, సత్తా, డబ్బు అన్నీ ఉండాలి కదన్నయ్య. ఆ క్వాలిటీస్ వీరేంద్రకి ఎక్కడున్నాయన్నయ్య? అవును పార్వతి, నిన్ను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. క్వాలిటీస్ ఉంటేనే కదా నిన్ను పెళ్లి చేసుకునేది. ఇటు ఏమో ప్రీతి ఏడుస్తూ తన బొట్టును చెరుపుకొని తన మాంగళ్యాన్ని తీసేసి వీరేంద్రను చూస్తూ ఏడుస్తూ, ఏవండి, నేను కూడా మీతో పాటు వస్తానండి. మీరు లేని జీవితం నాకెందుకండి? ఇన్ని రోజులు నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నారు, అలాంటి మీరు శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయారు అనుకుంటూ ప్రీతి ఏడుస్తుంటే ఇక రుద్ర బాధపడుతూ, ప్రీతి ఏడవకు, అసలు ఏం జరిగిందంటే, అన్నయ్య నీకు దండం పెడతాను, నా దగ్గరికి రాకు. ఇంకోసారి నువ్వు నాతో మాట్లాడకు. నా నుంచి దూరంగా వెళ్ళిపో. నీ మొహం ఇంకొకసారి చూపించుకో అని ప్రీతి చెప్పగానే ఇక రుద్ర బాధపడుతూ, పెదనాన్న అసలు ఏం జరిగిందంటే, రుద్ర ఇన్ని రోజులు నా కొడుకు కంటే నిన్నే ఎక్కువగా చూసుకున్నాను, కానీ రుద్ర ఎందుకు ఇలా చేశావు? నా అల్లుడు ఏం అన్యాయం చేశాడని ఎందుకు ఇలా చేశావు?
నా శకుంతల చెప్పేది కూడా నిజమే. ఇన్ని రోజులు మూర్ఖంగా నిన్ను గుడ్డివాడిగా నమ్మాను. ఇప్పుడే అసలు నిజం తెలిసింది. నా కొడుకును చంపింది నువ్వే కదా రుద్ర. దీనంతటికీ మూల కారణం నువ్వే అని తెలిసింది. శకుంతల ఏడుస్తూ, చెప్పాను కదండి రుద్ర ఎంత పుణ్యచెప్పువాడో అని. కానీ నా మాట వినకుండా మీరు రుద్రని మన కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారు. కానీ వీడేమో మన అల్లుణ్ణి చంపిందే కాకుండా ఏ తప్పు చేయనట్టుగా ఎలా వస్తున్నాడో చూడండి. ఇక విజయేంద్ర కోపంతో, రుద్ర ఇప్పుడు చెప్తున్నాను, ఇంకోసారి మా ఇంటికి వచ్చినా మాతోని మాట్లాడాలని చూసినా పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో రుద్ర అని అనేసరికి ఇక రుద్ర ఏడుస్తూ ఉండిపోతాడు. ఇదంతా ఇష్క చూసి, అమ్మయ్యా అమ్మయ్యా ఎట్టకేలకు ఇంటి పెత్తనం నాదైంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వీరు బ్రో కూడా చనిపోయాడు. ఇక మొగదికుగా నా భర్తే ఉంటాడు కదా. ఇక బ్రో చనిపోయాడన్న బాధలో అందరూ బాధపడుతూ ఉండిపోతారు. ఇక ఈ ఇల్లు మళ్ళీ చీకటిమయమవుతుంది. ఇక ఈ ఇంటి పెత్తనాన్ని గుప్పెట్లో తీసుకునేది నేనే కదా. ఈ ఆస్తిని మొత్తం నేనే దక్కించుకుంటాను అని ఇషిక సంతోషపడిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.